సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాధారణమైనటువంటి పర్యటన కాదు, ఈసారి ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద వరాల జల్లు కురిపించబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ పేరిట కేంద్రం ప్రారంభించబోతున్నటువంటి ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి పెద్ద బూస్ట్ కాబోతుంది అనేది చాలా స్పష్టంగా ఎకనామిస్టులు చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరగబోతున్నాయి. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, వీటి గురించి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ప్రధానమంత్రి పర్యటన గతంలో ఎన్నడూ లేనంత జోష్తో జరుగుతోంది. యాక్చువల్గా నవంబర్లో జరగాల్సింది వాయిదా పడింది. ఈలోపు కొన్ని కార్యక్రమాలు దానికి యాడ్ ఆన్ అయ్యి మరీ వచ్చినాయి. 2 లక్షల కోట్ల వరాల జల్లు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఏంటి విశేషాలు, ఏంటి ప్రధానమంత్రి వచ్చి ఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తారీఖు విశాఖపట్నానికి వస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1 కిలోమీటర్ మేర వరకు రోడ్ షో కూడా ఉండిపోతుంది. దానిలో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొబోతున్నారు. అలాగే బహిరంగ సభ కూడా ఉంది. సుమారుగా 3 లక్షల మంది. నేను విశాఖపట్నం వెళ్ళడం జరిగింది, చూశాను. ఏర్పాట్లు చాలా బడిబడిగా వేగంగా జరుగుతున్నాయి. 3 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. సో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి కేశవ్ గారు. సో ముఖ్యంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిందో అవి జాతికి అంకితం చేయబోతున్నారు. జాతికి అంకితం చేసే ప్రాజెక్ట్స్ లో నూతన రైలు మార్గాల నిర్మాణాలు పూర్తయిన కొన్ని మార్గాల్లో అది జాతికి అంకితం చేస్తారు. అలాగే కొన్ని స్టేషన్లు ఆధునీకరణ చేశారు, అది కూడా జాతికి అంకితం చేస్తారు. అయితే శంకుస్థాపన చేసే వాటిలో 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైల్వే జోన్. ఏదే రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి తిలకార కోరికైనటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖ కేంద్రంగా అన్నది ఉన్నటువంటి కోరిక. అయితే దాన్ని 2019 ఫిబ్రవరి మాసంలోనే కేబినెట్ ఆమోదం చేసింది. భూ కేటాయింపు చేయమన్నారు. అది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో పాపం వాళ్ళకి 50 ఎకరాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ టైం దొరకలేదు. వాళ్ళంతా తాత్సారం పెట్టి కూర్చున్నారు. కేంద్రం అనేక మార్లు మనం చూసాం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 1-2 సార్లు పార్లమెంట్ లో మొత్తుకున్నారు. లిఖితపూర్వ సమాధానం కూడా ఇచ్చారు. మీరు రైల్వే జోన్ కి భూ కేటాయింపు ఎందుకు చేయట్లేదు, సరైన భూమి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక చకచకా మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేగంగా ముందుకు కలిసి 1-2 సార్లు అశ్విని వైష్ణవ్ గారు కలిసి ఆ భూ కేటాయింపులు అయితే మన కేంద్ర మంత్రి ఆ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చారో ఆ మంత్రి గారిని కూడా వారికి లింకప్ చేస్తూ భూ కేటాయింపు పూర్తి చేసుకోవటం, దాని యొక్క కేంద్ర కార్యాలయ నిర్మాణానికి రేపు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది చాలా మంచి విషయం. అయితే రెండో మంచి విషయం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు. ఇది మనం కరోనా సమయంలో మనం చూసాం కేశవ్ గారు. ఎందుకంటే మనం మందులు తయారీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. కాకపోతే మందుల తయారీకి కావాల్సినటువంటి ముడి పదార్థాలు బల్క్ డ్రగ్స్ ఉంటాయి. ఆ బల్క్ డ్రగ్స్ మాత్రం మన చైనా మీద ఆధారపడి ఉంది. ఆ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాదు, ఇక్కడ మన సామర్థ్యం పెంచుకోవాలి. ఆ బల్క్ డ్రగ్ ముడి పదార్థాల యొక్క తయారీకి సామర్థ్యం పెంచుకోవాలని చెప్పి అప్పుడే ఒక ప్లాన్ ఏర్పాటు చేసి బల్క్ డ్రగ్స్ దేశంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించడం, దాన్ని వివిధ 10-15 రాష్ట్రాల వరకు పోటీ పడటం, దానిలో 2-3 రాష్ట్రాలకి అవకాశం దక్కింది. దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్. సో దానికి నక్కపల్లిలో భూ కేటాయింపు చేయాలి. గతంలో కాకినాడలో ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని ఆమోదించిన కేంద్రం. అది కాకినాడలో కొంచెం భూ వివాదాలు వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వ భూమి లేదు, ప్రభుత్వ భూమిలోనే పెట్టాలని చెప్పి కేంద్ర నిబంధన పెట్టింది. కాబట్టి దాని మా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర భూ కేటాయింపు చేశారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టబోతుంది. అలాగే నిధులు కూడా కేటాయించేశారు. నిధులు కూడా ఇచ్చేశారు. కూడా గత సంవత్సరం క్రితమే 300 కోట్లు నిధులు ఇచ్చామని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు. నిధులు కూడా కేటాయించేశారు. ఇక నిర్మాణం చేయవలసింది మనమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చకచక నిర్మాణ పనులు చేయాలి. అయితే మూడవది అతి ముఖ్యమైనది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తుని, ప్రపంచ మానవాళి భవిష్యత్తును కూడా మార్చేటువంటి హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేంద్రంగా
ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్టీపీసీ అలాగే ఏపీ జెన్కో సంయుక్తంగా ఈ యొక్క నిర్మాణ ఇది హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎందుకంటే మనకి ఇంధనం అన్నది ఏ దేశం అభివృద్ధి కన్నా ఏ మానవాళి అభివృద్ధి కన్నా మనకి ఇంధనం రిక్వైర్డ్. ఇది ఎసెన్షియల్ కమోడిటీ. అది పెట్రోల్ అనండి, డీజిల్ అనండి, విద్యుత్ కరెంట్ అనండి, ఇది లేదే కరెంటు లేని జీవితాన్ని లేకపోతే ఒక బైక్ లేని జీవితాన్ని మనం ఎవరు ఊహించుకోలేని పరిస్థితి. అది లేకపోతే ఏం లేదు, ఎక్కడ ఏ నిర్మాణం జరగదు, ఏ పరిశ్రమ నడవదు. అయితే పెట్రోల్ డీజిల్ శిలాజాల యొక్క అంటే ఫాసిల్ ఫ్యూల్స్ అంటారు, శిలాజాల ఫ్యూల్స్ అంటారు. దీన్ని వాడకం వల్ల ఏమవుతుంది, శిలాజ ఇంధనాలు, దీని వాడకం వల్ల ఏమవుతుంది, పర్యావరణ కాలుష్యం పెరిగిపోయింది, భూతాపం పెరిగిపోతుంది, సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది, అలాగే నగరాలు మునిగిపోతున్నాయి, అలాగే మనకి వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. వర్షాకాలంలో ఎండాకాలం వర్షాకాలం అదొక సమస్య అయితే, అలాగే ఆ యొక్క అడుగంటిపోతున్నాయి కూడా. సో అందుకని ఆల్టర్నేటివ్ విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వెళ్ళాలి. దానిలో ఒకటి ఏంటి మనకి బాగా తెలిసింది, సోలార్. ఇది వరకు 2014 ముందు మీకు సోలార్ తో పాటు ఎల్ఈడి కూడా ఒకసారి ప్రజలు గుర్తు చేస్తారు. ఒక ఎల్ఈడి బల్బు అప్పుడు ఎంత ఉండేది రేటు 2014 ముందు 300 రూపాయలు 400 రూపాయలు. మోడీ గారు వచ్చాక లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ మొదలు పెట్టారు, అది 30 రూపాయలు 40 రూపాయలు పడిపోయింది. ఆ రకంగా అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఇంట్లోనే మనం ఒక ఎల్ఈడి బల్బ్ పెట్టారు. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.